ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మాకు కలిసి రావడం లేదండి, చాలా ఇబ్బందులు పడుతున్నామండి, జాతక పరిశీలన చేయించుకున్నామండి, పితృదోషం ఉందని చెప్పారండి. నిజంగా పితృదోషం ఉంటే ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, వాటికి తేలిగ్గా బయటపడే మార్గాలు చెప్పండి అని చాలామంది అడిగారు. మన వీడియోల్లో దగ్గరగా ఒక 300 వీడియోలు ఉంటాయి పితృదోషాలకు సంబంధించిన పరిహారాలు. కానీ ఈరోజు మీకు నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అసలు ఎందుకు వస్తుంది, ఎలాంటి స్థితిలో వస్తుంది, గ్రహస్థితి ఎలా ఉంటే వస్తుంది, కర్మల వల్ల ఎలా వస్తుందో మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అలాగే పరిహారాలు కూడా చెప్తాను. ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటుంటే వాటిని పితృదోషాల ప్రభావం ఉందో లేదో మీకు అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తే పూర్తిగా చూడ ప్రయత్నం చేయండి, స్కిప్ చేయకుండా. మీకు వీడియో అర్థమవుద్ది, లేదంటే మీకు అర్థం కాదు. మనం ఎదుర్కొనే సమస్యలకి పితృదేవతలు కూడా ఒక కారణం. 7 కారణాలు ఉంటాయి మనం ఏదైనా ఈ జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలకి. ఆ 7 కారణాల్లో 6వదైన పితృదేవతల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా చేస్తే బయటపడతామో తెలుసుకుందాం. అసలు ఉందో లేదో, ఎటువంటి సమస్యలు వస్తాయి ఉంటే వాటిని కూడా తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా విశేషమైన విలువైన సమాచారం. ఇది జ్యోతిష ప్రకారము, తంత్ర జ్యోతిష ప్రకారము ఇందులో పరిహారాలు కూడా చెప్తున్నాను. తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ పితృదోషంతో బాధపడుతున్నప్పుడు తరము, మన తరము, తండ్రి, కొడుకు, వాళ్ళకి సంతానము, ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి. అంటే ఒకవేళ తండ్రి కొడుకు తరాన్ని చూడలేడు, అంటే తండ్రికి కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టాడు, మగ సంతానం పుట్టరు, కొంతమంది సంతానమే పుట్టరు, అంటే సంతానం కూడా కలగదు, లేదా పుట్టిన పిల్లలు మరణిస్తూ ఉంటారు, వంశాభివృద్ధి ఉండదు. అలాగే పుత్ర సంతానం అంటే తలగొరువు పెట్టడానికి పిల్లలు ఉండరు. ఇది పితృదోషం ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. అలాగే ఎటువంటి ప్రభావాలు ఉంటాయో కూడా చెప్తాను. అంటే పర్టికులర్గా ఏ కారణాల వల్ల కూడా మీకు చెప్తాను. మీరు పాయింట్ గుర్తుంచుకోండి. పితృదోషం ఉన్నవారికి తన గోత్రాన్ని ముందుకు తీసుకువెళ్ళి పుత్ర సంతానం కలగదు, ఇది మొదటిది అనుకోండి. అలాగే సోదరులు సోదరీమణుల మధ్య విభేదాల వల్ల విడిపోవడం జరుగుద్ది. అంటే అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య కూడా గొడవలు ఉంటాయి. అలాగే కొంతమందికి పితృదోషం ఉంటే మెడికల్ చెకప్ చేయించుకుని అన్నీ బాగానే ఉంటాయి, కానీ సంతానం కలగదు. అలా జరిగిన పితృదోషం ఉందని అర్థం. అలాగే ముఖ్యంగా పితృదోషం ఉన్నవారికి పుత్రుడు అంటే కొడుకు ఒక్కొక్కసారి ప్రయోజకుడు కాకుండా అప్రయోజకుడు అవుతాడు. అంటే వాడికి విద్య సరిగా అవ్వదు, చెడు వ్యసనాలు, లేదా ఒకవేళ విద్య వచ్చిన ఉద్యోగం మధ్యలో మానేయటం, అర్ధాంతరంగా చేస్తున్న పని ఆపేయడం లాంటివి కూడా జరుగుతాయి. ఇది కూడా పితృదోషానికి ఒక కారణం. అలాగే ముఖ్యంగా కూడా ఏంటంటే పితృదోషం ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోవడం కూడా జరుగుతుంది. అంటే వాడికి సంబంధాలు చూస్తూ ఉంటే వీడి పెళ్లికి అంగీకరించరు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. ఇది కూడా ఒక కారణం. అలాగే ఒకవేళ వీడు పెళ్లి చేసుకుందాము, అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి సరైన సంబంధాలు దొరకవు. అంటే 100 మందిని చూసినా 100 మంది ఒప్పుకోరు. అలా కూడా జరుగుతుంది. అంటే పితృదోషం కిందే లెక్క. అలాగే ముఖ్యంగా పితృదోషం ఉన్న వ్యక్తి శారీరక పరంగా కానీ సామాజిక పరంగా కానీ పెళ్ళి ఆగిపోవడం కానీ లేదా సంతానం కలగపోవడం కానీ జరగచ్చు. అంటే కొంతమందికి పెళ్లి సంబంధం సెట్ అవుతుంది, తర్వాత పెళ్ళి ఆగిపోతుంది, తర్వాత పెళ్ళి అవదిక. అలాగే కొంతమందికి గొడవలతో పెళ్లి జరుగుతుంది, తర్వాత సంతానం కలగకుండా ఉంటుంది. ఇలా జరిగిన వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ముఖ్యంగా
ఈ పితృదోషాలు ఉంటే ఇంట్లో చిన్న వయసులోనే పిల్లలు ఇంట్లో వాళ్ళు మద్యాన్ని అంటే తాగుడికి, జోదానికి, అలాగే డ్రగ్స్కి ఇలాంటి వాటికి అలవాటు పడతారు. అలా అలవాటు పడ్డారు అంటే ఖచ్చితంగా పితృదోషం ఉందనే అర్థం. అలాగే కొంతమందికి పితృదోషం ఉన్నప్పుడు సంతానానికి పెళ్ళి కాకముందే అంటే పిల్లలు పుడతారు, వారికి సంతానం వీళ్ళు బతికే ఉంటారు, పిల్లలు పెళ్లి చేసుకోరు, వారికి వీళ్ళు ఆ దిగులుతోనే వీళ్ళు మరణించడం జరుగుతుంది. అది కూడా ఒక కారణం. ఒకవేళ వివాహం జరిగిన వాళ్ళు పిల్లలకి సంతానం కలగకపోవడం కూడా పితృదోషానికి ఒక కారణం. పితృదోషం ఉన్నప్పుడు వివాహమైన లేటుగా పెళ్ళి అవ్వటం, సంతానం కలగకపోవడం కూడా జరుగుతుంది. అలాగే వాళ్ళు వారసులు పుట్టకముందే అంటే ఒకవేళ సంతానం అయింది, పిల్లలు కలగరు, పిల్లలు పుట్టరు, అలా చూడకుండానే చనిపోతారు. అంటే కొంతమంది తక్కువ వయసులో మరణిస్తారు అని చెప్పడం దాని అర్థం. అలాగే కొంతమందికి శారీరకంగాను మానసికంగాను ఎప్పుడు బాధతో ఉంటారు. అంటే నేనేదో పోగొట్టుకున్నాను, నాకేమీ చేత కాదు, నా వల్ల కాదు, నన్ను అందరూ పలానా వాళ్ళు ఎలా అంటున్నారు, పలానా వాళ్ళు అలా అంటున్నారు, నేను అంత పని చేశాను, ఇంత పని చేశాను, నాకు గుర్తింపు లేదు అని కూడా కుటుంబ సభ్యుల మీద ఏడుస్తూ ఉంటారు. అది కూడా మానసిక దౌర్బల్యమే అంటాం. అలాంటి సమస్య కలిగి ఉండటం కూడా పితృదోషాలకు కారణం. అలాగే ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఈ పితృదోషాలు ఉన్నప్పుడు మానసికంగాను శారీరకంగా అంటే అన్మెచ్యూర్డ్గా ఉన్న పిల్లలు పుడతారు. వాళ్ళు మాట్లాడటం రాదు సరిగా వాళ్ళ గురించి వాళ్ళ శరీరాన్ని కూడా పట్టించుకోలేరు. అన్మెచ్యూర్డ్ జెనెటిక్ లోపాలతో పుట్టేవారిని కూడా మనం పితృదోష ప్రభావం ఉన్నవారుగానే చూడవచ్చు. అలాగే ఇంకొకటి, పితృదోషాలు ఉన్నాయని ఇంట్లో ఎలా తెలుస్తుంది? ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళ ఇంట్లో తరచు పాలు పొంగిపోవడం, అలాగే కొత్తగా ఇల్లు బిల్డింగ్ కట్టిన గోడలకి ఎప్పుడు పెద్ద పెద్ద క్రాకులు వచ్చేస్తుంటాయి. క్రాకులు వస్తూ ఉన్న వారికి పితృదోషం అనేది ఉందనే చెప్పాలి. అలాగే ఎప్పుడు వాళ్ళు కొత్త ట్యాప్ వేస్తూనే ఉంటారు, నీళ్ళు లీక్ అవుతూనే ఉంటాయి. అలాగే కుళాయి ఎప్పుడు కారుతూనే ఉంటుంది వాళ్ళ ఇంట్లో. అలా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా పితృదోష ప్రభావం ఉందనే అర్థం. ఎవరైనా అలా జరుగుతుంది, మీ జీవితంలో అలాంటి జరుగుతున్నాయంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంకొకటి, పితృదోషం ఉన్నవారు ఒక వృత్తిలో స్థిరంగా ఉండలేరు. ఎప్పుడు ఉద్యోగం మారుతూనే ఉంటారు, పని మారుస్తూనే ఉంటారు, ఎవరిని మెచ్చుకోరు, ఎవరిని కూడా వారవలేరు. వాళ్ళు వీళ్ళని వారలేరు, వీళ్ళు వాళ్ళని కూడా వారలేరు. అలాంటి మైండ్ సెట్ ఉన్నా సరే అది పితృదోషానికి సంబంధించిన కారణంగానే మనం చూడవచ్చు. ఇక్కడ కొంతమందికి ఉద్యోగం వచ్చినా కానీ కోల్పోతూ ఉంటారు. అంటే కొంతమంది ఉద్యోగం చేయడం మానేసి తాగుడికి వీటికి అలవాటు పడుతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా పితృదోషం ఉన్న వారిని ఇంకా ఎలా గుర్తించవచ్చు అంటే, పుట్టిన సంతానం వాళ్ళ తల్లిదండ్రుల్ని కానీ వాళ్ళ పెద్దల్ని కానీ గౌరవించరు. అలాగే అతి దురుస్తదంగా నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, తండ్రి లేదు, తల్లి లేదు, ఇంకెవరు ఉండరు. అలా మాట్లాడుతూ ఉన్నా మీకు పితృదోషాన్ని మీ జాతకరీత్యా మీ కుటుంబ సభ్యులు అనుభవిస్తున్నారని అర్థం. ఇప్పుడు ఇంకేం సంఘటన జరుగుతుంది జాతకరీత్యా అంటే మనం నవగ్రహాల రీత్యా ఎలాంటి స్థితి వల్ల కలుగుతుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శుక్రుడు కానీ, శని కానీ, రాహువు కానీ, ఈ 3 గ్రహాల్లో ఏ 2 గ్రహాలైనా సరే మీ జన్మగుండుల్లో పంచమ స్థానంలో అంటే పంచమభావంలో ఉంటే రవి పాపగ్రహంగా మారి ఆ పైశాచిక ప్రభావాన్ని జాతకుడిపైన చూపిస్తుంది. అలాగే ఇది పితృదోషానికి కారణమవుతుంది. అలాగే జన్మకుండలిలో 4వ భావంలో 4వ ఇంట్లో కేతువు ఉంటే ఆ జాతకుడు చంద్రుడి యొక్క ప్రభావం చేత దాన్ని పైశాచిక ప్రభావం అంటారు. దానివల్ల కూడా ఈ దోషం అనేది ఏర్పడుతుంది. అలాగే బుధుడు లేదా కేతువు, ఇద్దరిలో బుధుడు కేతువు కలిసి ఉన్న లగ్నంలో కానీ 8వ ఇంట్లో కానీ అంటే 8వ భావంలో ఉన్న జాతకుడు కుజుడి యొక్క పైశాచిక ప్రభావం వల్ల ఈ ఫలితం ఏర్పడుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
గ్రహాల యొక్క కాంబినేషన్ వల్ల కూడా ఇది ఏర్పడుతుంది. అలాగే జన్మకుండల్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రుడు 3వ భావంలో లేదా 6వ భావంలో ఉన్న జాతకంలో ఖచ్చితంగా మీకు ఈ ప్రభావం అనేది అంటే పితృదోష ప్రభావంతో పాటు మానసికమైన రుగ్మతలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం ఏంటంటే చాలామందికి జాతక చక్ర పరిశీలన చేయించుకున్నప్పుడు ఈ కాంబినేషన్స్ని పూర్తిగా స్టడీ చేయాలి. అంటే జాతకం కొంతమంది జాతకం బాగానే ఉంటుంది ఓవరాల్గా చూసినప్పుడు, కానీ ఈ అంతర్లీనంగా ఈ ప్రభావాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభావం అంటే పితృదోషాలు ఉండటం వల్ల కూడా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కలిసి రావు. అలాగే ముఖ్యంగా 3వ భావంలో చంద్రుడు 6వ భావంలో ఉన్నప్పుడు బుధుని యొక్క ప్రభావం చేత ఏర్పడుతుంది చెప్పుకున్నాం. ఇలాంటప్పుడు ఖచ్చితంగా మనం విష్ణు సహస్రనామం లాంటిది పారాయణ చేస్తూ ఉండాలి జీవితాంతం కూడా. అలాగే శుక్రుడు, బుధుడు, రాహు ఈ 3 గ్రహాలు లేదా 2 గ్రహాలు 2వ భావంలో కానీ 5వ భావంలో కానీ 9వ భావంలో కానీ 12వ భావంలో కానీ ఉంటే ఆ జాతకుడు గురువు వల్ల తీవ్రమైన వ్యతిరేక ఫలితాన్ని అనుభవిస్తారు. అంటే గురుడు కూడా ఈ పితృదోష కారకత్వానికి కారణమవుతాడు. అలాగే రవిచంద్రులు అంటే సూర్యచంద్రులు రాహువు లేదా ఏ 2 గ్రహాలు అంటే 2-3 గ్రహాలు కలిసి 7వ భావంలో ఉన్నప్పుడు జాతకుడు శుక్రుడి చేత కలిగించే వ్యతిరేక ఫలితాలని అనుభవిస్తాడు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే రవిచంద్రులు, కుజుడు ఇందుట్లో ఏ 2 గ్రహాలు ఈ 3వ గ్రహంతో కలిసి ఉన్న 10వ భావంలో కానీ 11వ భావంలో కానీ ఉంటే జాతకుడు శని వల్ల కూడా విపరీతమైన చెడు ఫలితాలని అనుభవిస్తాడు. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా కాంబినేషన్ ఉంటుంది. అంటే మంచి చెడు 2 ఈ మనం గమనించాల్సిన విషయాన్ని గమనించుకోవాలి. అలాగే రవి లేదా శుక్రుడు ఇద్దరు కూడా 12వ భావంలో ఉంటే కనుక జాతకుడు రవి యొక్క వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తాడు. అంటే 12వ భావంలో రవి కానీ లేదా శుక్రుడు ఇద్దరు ఉన్న ఈ ప్రభావం అనేది కనిపిస్తుంది. చంద్రుడు, కుజుడు 6వ భావంలో ఉన్న జాతకుడు కేతువు వలన చెడు ఫలితాలని అనుభవిస్తాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వ్యతిరేక గ్రహాలు అంటే మనకి గ్రహాల్లో మంచి గ్రహాలు, చెడు గ్రహాలు ఉంటాయి. కాంబినేషన్స్ వల్ల కూడా కొన్నిసార్లు ఇవి ఏర్పడతాయి. అలాగే 9వ స్థానంలో జన్మకుండలో మనకి జన్మ కుండలిలో 9వ భావంలో కనుక మనం చూసుకుంటే పితృదోషాన్ని ఉందా లేదా నిర్ధారణ చేసుకోవచ్చు జాతక పరిశీలన చేసుకున్నప్పుడు. ఎందుకంటే కొంతమందికి తెలియదు. గత జన్మలో ఉన్న కర్మ ప్రభావం వల్ల కూడా మనకి ఈ పితృదోష ప్రభావం తెలుస్తుంది. గత జన్మ కర్మ ప్రభావం ఎలా తెలుస్తుంది? 9వ భావమే మనకి తెలియజేస్తుంది. అలాగే ఈ 9వ భావంలో శని కానీ లేదా రవి కానీ ప్రభావం చూపించినట్లయితే ఖచ్చితంగా జాతకుడికి సమస్యలు వస్తాయి. ఎలా వస్తాయ్యా అంటే వీళ్ళ ఆలోచనలో చేతబడి, చిల్లంగి ఇట్లాంటి నెగటివ్ కుతంత్రాలు చేయాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అలా వాటిని ఆచరించి తర్వాత అంటే వాళ్ళ సొంత లాభం కోసము మిత్రుల్ని, శత్రువుల్ని, బంధువుల్ని వీళ్ళందరి మీద ప్రయోగాలు చేపించి ఇలాంటి జాతక చక్రంలో అలా ఉంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా కక్ష సాధింపు కోసం, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం కోసం ఈ ప్రయోగాలు చేసేవాళ్ళు అందరూ 9వ స్థానంలో ఇది ఖచ్చితమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే శని కానీ రవి కానీ 9వ భావంలో ఉన్నప్పుడు ఇలాంటి కుతంత్రాలు చేస్తారని అర్థం. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇలా చేస్తే వారి జన్మాంతరాలలో ఈ పితృదోష ప్రభావాన్ని కూడా లోనవుతారు. అంటే తప్పులు చేయించిన వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తరతరాలుగా కూడా ఏడుస్తారు. కాబట్టి ఇలాంటి కుతంత్రాలకు సంబంధించిన నెగుడు సంబంధించిన ప్రయోగాల జోలికి వెళ్ళకండి. జాతక చక్రాన్ని పరిశీలించుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను. అంటే పాపం చేసేవాడు అంటాం కదా, ఆ పిల్లలకు తగిలేస్తుందంటే అర్థం ఇదే. దానివల్ల కూడా కొడుకు, వాళ్ళ పిల్లలు, మనవళ్ళు అలా 6-7 తరాల వరకు పోతూనే ఉంటారు ఒక్కడి చేయటం వల్ల. కాబట్టి ఇలాంటి పిచ్చి వాటికి వెళ్ళకండి, ఇలాంటి చేయకండి. అలాగే ఇది ఎలా మారుతుందయ్యా అంటే పితృదోషంగానే మారిపోతుంది ఆ కర్మ. కాబట్టి ఇక ఆ గోత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా పాపాత్ములు, పాపకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. వాళ్ళు అనుభవిస్తారు. ఎంత పుణ్యం చేసినా వాళ్ళు కర్మ అనుభవించాల్సిందే.
ఇప్పుడు నియమాలు ఏంటో తెలుసుకుందాం. చాలామందికి ఏంటంటే ఈ పితృదోషాలు ఉన్న వాళ్ళు పనులు అవ్వటం లేదనేవారు ఖచ్చితంగా ఈ నియమాలని పాటించండి. మీరు పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. మీరు ఎప్పుడు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేసుకొని వెళ్ళండి. దీనివల్ల కూడా దోషం శాంతిస్తుంది. అలాగే మీరు ఎవరన్నా మీ పెద్దలు గతించిన వారు వారికి సంప్రదాయబద్ధంగా శారదకర్మల్ని, అమావాస్య నాడు తర్పణాలని ఇలాంటివి ఇస్తూ ఉండండి. అలాగే గతంలో చేసిన పాపకర్మలు మనసులోనే ఎప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉండండి. అంటే తప్పు అయిపోయింది క్షమించమని, మా పెద్దలు చేసిన తప్పు లేదని ఉంటే క్షమించమని మనసులో ఎప్పుడు ఆ ప్రాయశ్చిత్తం పాయింట్ ఆఫ్లో పశ్చాత్తాపడుతూ ఉండాలి. ఆ పశ్చాత్తాపడుతూ ఉంటే కొంతవరకు మీకు పితృదేవతలు శాంతిస్తారు. అలాగే శారీరకంగా లేదా మానసికంగా ఎప్పుడు బాధగా ఉన్నా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇలా ఎంత సంపాదించినప్పటికీ కూడా ఈ బాధ అనేది మీకు ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా అనాథాశ్రమంలో కొంత మీకు సంపాదించిన దాంట్లో 5%, 10% దానంగా చేస్తూ ఉండండి. అనాథలకి దానం చేస్తూ ఉండండి. దానివల్ల కూడా దోషం అనేది కొంతవరకు నివారణ జరుగుతుంది. అలాగే కుటుంబంలో ఉన్న సభ్యులు అంటే సోదరులు, సోదరీమణులతో మంచి అన్యోన్యత పాటించడానికి ప్రయత్నించండి. అలా చేసినా మీకు ఈ పితృదోషాల నుంచి వచ్చే ప్రభావాలు తగ్గుతాయి. చాలామందికి పితృదోషాలు ఉన్నప్పుడు అసలు వాళ్ళు కలిసి ఉండడమే మహా కష్టం. గొడవలు, యుద్ధాలు, తగాదాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇది దగ్గరగా చాలామంది చూస్తూ ఉంటారు. ఇలా జరిగిన వారు ఎవరైనా ఉన్న కుటుంబ సభ్యులు చూసినా మీ స్నేహితుల్లో కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది చేయడం వల్ల కూడా తగ్గుతుంది. అలాగే మీరు దైవానుగ్రహం చాలా ముఖ్యంగా ఏంటంటే పెద్దల యొక్క ఆశీర్వాదం కంపల్సరీగా ఉండాలి. మీరు బాగా ఆస్తి ఉండి ఇలా ఉన్న దోషాలు ఉంటే కనుక పేదింటి అమ్మాయిని ఒక అమ్మాయికి వివాహ బాధ్యత తీసుకోండి. అంటే బాగా పూర్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిలకి మీరు వివాహానికి అయ్యే ఖర్చుని మీరు బాధ్యత తీసుకోండి. దానివల్ల కూడా మీ జన్మాంతరాల దోషాలకు తొలగిపోయే మార్గం ఉంటుంది. కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయమే, కానీ డబ్బులు ఉన్న వాళ్ళు చేయొచ్చు. అలాగే ఇంకొకటి చాలా తేలికైంది ఏంటంటే చాలా వీడియోలు చెప్పాను, రావి చెట్టుకు నీరు పోస్తూ ఉండండి. అలాగే అమావాస్య, పౌర్ణమి రాత్రుల్లో మీరు ఉపవాసం కూడా ఉన్న కొంతవరకు ఈ దోషం జరుగుతుంది. ఇవి మీకు సాధారణమైనవి, తేలికైనవి చెప్పాను. అలాగే ముఖ్యంగా మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి జాతక పరిశీలన చేయించుకోండి. చేయించుకున్నప్పుడు ఆ దోషాలు, శాపాలు వీటిలో ఏదైనా సరే ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఏదన్నా ఇబ్బందులు ఉన్నా మనం తెలుసుకోగలుగుతాం. తెలుసుకొని కర్మకాండలు ఇలాంటి రెగ్యులర్గా చేస్తూ ఉంటే చనిపోయిన వారికి ఖచ్చితంగా ఈ దోషం, శాపం తొలగిపోతుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం గోకర్ణ అలాగే నాసిక్ వెళ్ళి చేయించుకుంటాం. నాగబలి, గోకర్ణ బలి, నారాయణ బలి, అలాగే బ్రాహ్మణ భోజనం ఇలాంటివి కూడా మనం పితృ సంతృప్తి కోసం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ పితృశాపం ఉన్నవారు ఖచ్చితంగా విముక్తి పొందడానికి గోకర్ణ వెళ్ళొచ్చు, లేదా నాసిక్ వెళ్ళి నారాయణ బలి లాంటివి చేసుకుంటూ ఉండొచ్చు. చాలామందికి తెలియదు ఏంటంటే ఈ దోషాలే కాదు, పితృదోషము, పక్షి దోషము, దేవతా శాపదోషము ఇలాంటి చాలా చిన్న చిన్న దోషాలు, వాటి వల్ల కూడా ఈ ఇబ్బందులు వస్తాయి. ఈ కర్మ దోషాలు తొలగించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం రెగ్యులర్గా ఇలాంటివి పాటించాలి. తాంత్రిక పరిహారాలైనా చిన్న చిన్న పరిహారాలైనా ఏదైనా చేస్తూ ఉండండి. ఖచ్చితమైన మార్పు మీరు చూడగలుగుతారు. ఇది మీకు టోకీగా చెప్పాను. జాతక పరిశీలన చేస్తే మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇలా బాధపడుతున్నారు అంటే మాత్రం మీకు దీని ప్రభావం ఉందని అర్థం. జాతక చక్రం పరిశీలన చేసుకున్న అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. లాల్ కితాబ్ వీడియోల్లో 12 రాసుల వారికి ఎటువంటి ప్రయోగాలు చేస్తే మీకు పరిహారాలు చేస్తే సమస్యలు తగ్గుతాయో 12 రాసుల వారికి చెప్తాను. మీరు లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు, డబ్బులు ఖర్చు లేకుండా, జాతకాలతో సంబంధం లేకుండా కూడా చేసుకోవడానికి పరిహారాలు చెప్తాను. ప్రయత్నించేయండి. నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నించేయండి. నమ్మకం లేని వారు, విశ్వాసం లేని వారు వీటిని చూడవద్దని చెప్తాను. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.